హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే చూసాం కదండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జరిగినటువంటి ఈ ఎన్నికలు, వాటి రిజల్ట్స్, వాటి ఫలితాలు అన్నీ చూసాం మనం. నిజంగా ఎలా అంటే అనూహ్యమైన తీర్పు లేదా అనూహ్యమైన మలుపు అని అనొచ్చండి. ఎందుకన్నానండి మాటలు నేను ఏదైతే ధీమాగా వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఆ ధీమాని కాస్త తలకిందులు చేసేసారు ప్రజలు వాళ్ళ తీర్పుతోటి అనేది కనుక చెప్పొచ్చు. నిజంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అలాంటిది అంత దారుణంగా అసలు ఎవరో ఊహించినటువంటి అసలు ఇమాజిన్కే అసలు ఆస్కారం లేనట్టుగా ఎక్కడ 175 ఎక్కడ అసలు 7-8 స్థానాలకు పరిమితం చేశారు వైసీపీని. కాబట్టి ప్రజల్లో వైసీపీ గవర్నమెంట్ మీద అంత తీవ్ర వ్యతిరేకత ఉందా అనేది ఒక్కొక్కటి లెక్కలు వేసుకుంటారండి చాలామంది. నేనేం చెప్తున్నానంటే కనుక ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడినా సరే, వైసీపీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళ నోటంట ఎక్కువగా వినపడే ఒక మాట నేను చెప్పబోతున్నాను. ఏంటంటే ఇది ప్రజా తీర్పా లేక ఈవీఎంలని మేనేజ్ చేశారా? నిజమండి, వాళ్ళ నాయకులు ఆల్రెడీ ఈ మాట స్టార్ట్ అయ్యింది. కాబట్టి వాళ్ళ నోటంట పలికే ఆ మాట మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు ఇది ప్రజా తీర్పా ఈవీఎంలను మేనేజ్ చేశారా? ఇదే కనుక మనం మాట్లాడబోయే టాపిక్. నేను వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, మర్చిపోవద్దు. నాకు మోటివేషన్గా ఉంటుంది, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మరి ముఖ్యంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎందుకంటే ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి సదా నేను ప్రయత్నం చేస్తుంటాను. ఏంటి ఇది ప్రజా తీర్పా? ఎక్కడ 150 సీట్లతోటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తుత్తులుగా తునాతునకలుగా మ్యాక్సిమం సింగిల్ డిజిట్కి పరిమితం చేసినటువంటి ఈ తీర్పును ఏమంటారు? ఇది ప్రజలు ఇచ్చిన తీర్పా లేకపోతే ఈవీఎంలను ఏదైతే వైసీపీ నాయకులు అంటున్నారో, వైసీపీ మాట్లాడుతుందో అది ఈవీఎంలు మేనేజ్ చేశారా? ఎందుకంటే ప్రతిపక్షాలు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్ ఎవరైతే అధినాయకుడు ఉన్నారో మోదీ గారు కానీ ఈవీఎంలను మేనేజ్ చేయడం బాగా ఆరితేరిన వాళ్ళు అనేదానికి ఆల్రెడీ ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నాయి, ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలే నిజమయ్యాయి అంటారా? నిజంగా ఈవీఎంని అంటే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్తో సహా మేనేజ్ చేయగలిగారా ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. దానికి పర్యవసానంగా దానికి రీకౌంటర్గా మరి ఏం చెప్తారో చూడాలి ఖచ్చితంగా. ఇప్పుడు గెలిచిన ఆనందంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ, అలాగే అధినాయకులు కానీ ఈ విమర్శలకి మరి వాళ్ళు ఏమైంది, వాళ్ళు రీకౌంటర్ ఇస్తారనేది మనం వేచి చూడాల్సిందే. కాబట్టి నిజంగా ప్రజా తీర్పాలంటే కనుక మన అభిప్రాయం అయితే కనుక ప్రజా తీర్పే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం ఎన్ని సర్వేలు ఎలా ఉన్నా కానీ మనం ఫస్ట్ నుంచి మాట చెప్తున్నాం, కూటమి వైపు ఎక్కువ ఎడ్జ్ ఉంది అనేది కనుక మనం ముందే చెప్పాం. ఇప్పుడు కదండి, 1.5-2 నెలల నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కూటమికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే సామాజిక వర్గాలు కానీ, సామాజిక సమీకరణాలు కానీ, ఇలాగే ఏ కోణంలో చూసినా, ఏ ఫ్యాక్టర్లో చూసినా సరే ఎక్కువ ఎడ్జ్ ఎవరికి ఉంది? కూటమికి ఉందని మనం చెప్తానే వచ్చాం. కాబట్టి అలాంటి విషయాన్ని చాలామంది నన్ను ఏదో వేరేలాగా టీడీపీ ఫేవర్ అనో లేకపోతే టీడీపీ కోవట్ అనో రకరకాలుగా మాట్లాడారు. కానీ మనం చెప్పిందే నిజమైంది. ఎందుకంటే తెలిసిన దాన్ని ఖచ్చితంగా చెప్పాలండి. ఏంటి అందరితో పాటు కాకుండా ముందు చెప్పడం అదే మన గొప్పతనం. కాబట్టి ఇప్పుడు నేననే మాట ఏంటంటే నిజంగా ప్రజా తీర్పాలంటే కదా ప్రజా తీర్పే అనుకోవచ్చు. ఎలా అంటే వైసీపీ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. ఎలా అంటే ఎవరు ఓడిపోయినా ఈ మాట అయితే ఖచ్చితంగా వస్తుంది. టీడీపీ ఓడిపోయినప్పుడు 2019లో వైసీపీ భారీ మెజారిటీ తోటి అత్యధిక సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు అదే మాట వీళ్ళు కూడా అన్న మాట ఏంటంటే ఈవీఎంలు మేనేజ్ చేశారు, ఈవీఎంల్లో మొత్తం మోసం చేశారని చాలా మంది నోటంట నేనే విన్నాను ఆ మాట. కాబట్టి అదే మాట ఇప్పుడు వైసీపీలు అంటారు ఏంటంటే కనుక ఈవీఎంలని మేనేజ్ చేశారు, లేదు ఈవీఎంలని ట్యాంపరింగ్ చేశారని. ఈ మాట ఎలక్షన్ జరిగిన తర్వాత ఓడిపోయిన ప్రత్యర్థులు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారండి, ఈవీఎంని ట్యాంపరింగ్ చేశారు అని. అయితే ట్యాంపరింగ్ చేశారా లేకపోతే ఈవీఎంని మేనేజ్ చేశారా అని పక్కన పెడితే కనుక పోలైన ఓటింగ్ పర్సెంటేజ్ చూసినా సరే, అలాగే ఓట్ పర్సెంటేజ్ చూసినా సరే ఇంచుమించుగా 53-52% టీడీపీకి వచ్చింది. కాబట్టి అలాంటి ఓన్లీ టీడీపీ, కూటమి మొత్తం కాదు. కాబట్టి నేను ఏమన్నానంటే కనుక ప్రజలు మార్పును కోరుకున్నారు. నేను చెప్పబోయేది ప్రజలు ఖచ్చితంగా మార్పును కోరుకున్నారండి. కాబట్టే మార్పు కావాలనుకున్నారు, అందుకే టీడీపీని గెలిపించారు. కాబట్టి అంతేగాని ఇది ఈవీఎంలలో లేకపోతే స్ట్రాంగ్ రూముల్లో లేకపోతే దేన్నో మేనేజ్ చేయడం ఎవరి వల్ల కాదు. దేన్నైనా మేనేజ్ చేయొచ్చు, కానీ ఓటర్ నాడిని మేనేజ్ చేసే రాజకీయం కానీ రాజకీయ నాయకుడు కానీ పుట్టలేదు.
అదే నేను చెప్పాలనుకుంది. కాబట్టి ఖచ్చితంగా కావాలనే గెలిపించారంతే ఓట్లేసి. ఎలాగైతే 2019లో అసలు ఏమి గెలవదో అని కొన్ని సర్వేలు చెప్పినా సరే, అయితే జగన్మోహన్ రెడ్డి గెలవడని కొన్ని అనలిస్టులు చెప్పినా, సెఫాలజిస్టులు చెప్పినా సరే, అత్యధికంగా సీట్లు జమ చేసి 150 చిల్లర సీట్లు కట్టబెట్టినటువంటి అదే జనం ఇప్పుడు టీడీపీకి కావాలని అంతే రకంగా ఇంచుమించుగా 150 చిల్లర సీట్లని కట్టబెట్టబోతున్నారు. కట్టబెట్టినట్టే లెక్క. కాబట్టి ఇది ప్రజా తీర్పే ముమ్మాటికి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు కూడా ఎలాంటి సందేహం పడవసరలా. ఏదో మాట్లాడతారండి, ఓడిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఓడిపోయిన తర్వాత మాట్లాడే మాటలకు నన్ను తెలిసి అడిగితే కనుక దానికి వాల్యూ ఉండదు ఒకటి. కాబట్టి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, లేకపోతే ఈ స్ట్రాంగ్ రూముల్లో మేనేజ్ చేశారని, లేదా ఓటర్లు మేనేజ్ చేశారని, కౌంటింగ్ ఏజెంట్లు మేనేజ్ చేశారని, లేదా కౌంటింగ్ హాల్లో ఉన్నటువంటి అధికారులు మేనేజ్ చేశారని రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. అదేది కాదు, కావాలనే ప్రజలు తీర్పుని మార్చిచ్చారు కాబట్టి టీడీపీని గెలిపించారు. అది నేను చెప్పాలనుకుంది ఫైనల్గా. ఏది ఏమైతేనేంటి, కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టరు అని అనుకున్నారో, అలాంటి పవన్ కళ్యాణ్ గారిని గెలవడు అని అనుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో పోటీ చేస్తే, టోటల్గా 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 కట్టబెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 20 లీడింగ్లో ఉంది. కాబట్టి ఆ 1 వచ్చిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు, 21 వచ్చిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు వస్తాయని చాలా సర్వేలు చెప్పాయి. నిజంగా వాస్తవం ఏంటంటే ముందే సర్వేలు చెప్పాయి 100% కూటమికి విజయం అని చెప్పేసి చాలా సర్వేలు చెప్పాయి. సర్వేలు అన్నింటిలో కూడా ఎక్కువగా దగ్గరికి వచ్చిన సర్వే ఏంటంటే కేకే సర్వే. కాబట్టి సర్వేలు చెప్పాయి కూటమికి విజయం ఉంది అనేది కనుక. కాబట్టి సర్వేలు మాట లెక్క ఏదైనా కానీ ఫ్యాన్ గాలి పక్క అని సాక్షి వాళ్ళు రాశారు. కాబట్టి లెక్కల గురించి కూడా పట్టించుకోలేదు, కానీ ఆ లెక్కలే నిజమయ్యాయి. మనం చెప్పింది కూడా అదే చెప్పాం. ఖచ్చితంగా కూటమికి ఎడ్జ్ ఉంది, కూటమి గెలవబోతుంది, కూటమి గెలుస్తుంది అని చెప్పాం. కరాఖండిగా లైవ్ వీడియోలో చెప్పాం, మన మామూలుగా వీడియోలో చెప్పాం, పోస్టులు పెట్టాం, అన్నీ చేసాం. కూటమి గెలవబోతుంది మన అనాలిసిస్ ప్రకారం, మన అంచనా ప్రకారం. నిజంగా గ్రేట్ అని చెప్పాలి నిజంగా. ఎందుకంటే మనం చాలా స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే అంత పరిజ్ఞానాన్ని సంపాదించి ఒక రాష్ట్రాన్ని పాలించే ఒక పార్టీ ఏ పార్టీ అవుతుంది అనేది అనలిస్ట్ చేసి చెప్పడం అంటే మామూలు విషయం కాదు. మనం ఇప్పుడే ఆ స్థాయికి వెళ్ళామంటే అది ఆ ప్రోద్బలం అదంతా కూడా మీరిచ్చిందని నేను డెఫినెట్గా గర్వంగా చెప్పగలను. కాకపోతే నేను చెప్పింది అంటే కనుక పార్టీలకు అతీతంగా ఎవరో ఏ పార్టీకి కొమ్ము కాయకుండా పార్టీలకు అతీతంగా మన అనాలిసిస్ అయితే ఇప్పటివరకు చేయగలిగాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఒకటేనండి, ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా సరే శిరసా గౌరవించాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ప్రజలు కోరుకున్నారు కావాలని. కాబట్టి టీడీపీ కూటమి ఏదైతుందో ఆ కూటమికి పట్టం కట్టారు, తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు. కాబట్టి ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఎలా ఉంటుందో 2019లో టీడీపీ చూసింది ఆల్రెడీ. ప్రజలు ఒకసారి తిరస్కరించడం వస్తే కనుక ఎలా ఉంటుందనేది టీడీపీ చూసింది. కాబట్టి ఈసారి పాలించబోయేటప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకుని పాలిస్తారని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టే వీళ్ళని అధికారంలో కూర్చోబెట్టారు, వాళ్ళ అధికారం నుంచి దించారు. అంతేనండి, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. మరలా వీళ్ళు సరిగా ఉండకపోతే కనుక సేమ్ సీన్ రిపీట్ అవ్వచ్చు ఈ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడాలు ఉండవు, అలాగే ఈవీఎంలు మేనేజ్ చేయడాలు ఉండవు, అలాగే మోదీ గారు మేనేజ్ చేశారనో లేకపోతే వ్యవస్థలు మేనేజ్ చేయడం అనేది జరగని పని. ఎలక్షన్ టైంలో ప్రజలు ఇచ్చే ఓట్ల ద్వారా అదే అంతిమ తీర్పు. కాబట్టి ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు, ఏదైనా జరుగుతుంది రాజకీయంలో. నేను ముందే చెప్పా, ఏమో గుర్రం ఎప్పుడైనా ఎగరవచ్చని ఎప్పుడు చెప్తానే ఉన్నాను నేను. కాబట్టి మనం అనుకున్నదే జరిగింది, మనం చెప్పిందే జరిగింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూద్దాం ఈ పరిపాలన ఎలా ఉంటుంది ఏంటనేది. కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఓడిపోయిన వాళ్ళని మనకు చేతనైనంత సింపతి అయితే కనుక చూపించాలి. కాబట్టి చూద్దాం, మళ్ళీ రాజు బంటి అవ్వచ్చు, బంటి రాజు అవ్వచ్చు, ఎలాగైనా జరగవచ్చు. ఇది రాజకీయం అంతే. చూద్దాం. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక లైక్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక పూర్తిగా చూస్తుంది మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.